హలో అండి, నేను మీ గుడివాడ అబ్బాయి ఆర్య గుడివాడ. సో ముందుగా మా ఈ రాధా గోపాలం కథని మీ అందరికీ అర్థమయ్యేటట్టు 2 మాటల్లో చెప్తాను. ఒక అందమైన అమ్మలాంటి స్వచ్ఛమైన ప్రేమ కథ. మా ఈ రాధా గోపాలం అమ్మ ప్రేమలో ఎంత నిజాయితీ ఉంటుందో మనం ప్రేమించే అమ్మాయిలు కూడా అంతే నిజాయితీని వెతుక్కుంటాం. అలా వెతుక్కునే దారిలో తగిలిన ప్రేమే మా ఈ రాధా గోపాలం. పిన్ని, నాన్న నేను తీసుకొస్తాను కదా, నిన్నెవరు తీసుకురమ్మన్నారు? పర్లేదు పిన్ని, ఏం కాదు సరేనా. ఈ పిల్లోడు అసలు చెప్పిన మాట విండు. ఈయనేం చేస్తున్నారు? పిల్లోడు అలా కష్టపడుతుంటే పైకెళ్ళి వాడికి హెల్ప్ చేయొచ్చు కదా, అలా ఫోన్ చూస్తూ కూర్చోపోతే. వాడు తెచ్చింది బట్టలే, బల్లాల దేవుడు విగ్రహమేం కాదు. ప్రసాద్ గారు, నా మీద మా పిన్ని మీద జోకులేయడం తప్ప వేరే పని లేదా మీకు? ముందు మీ పని చూసుకోండి. ఈ పిన్ని కొడుకుల్ని బాగు చేయడం నా వల్ల కాదు. నా మొహాన ఒక కాఫీ పడేస్తే రెడీ అయ్యి ఆఫీస్కి పోతా. గుడ్ మార్నింగ్ పిన్ని. గుడ్ మార్నింగ్ రా తల్లి. నాకు ఒక కాఫీ ప్లీజ్. 2 minutes లో నీ మూడ్ మొత్తం చేంజ్ అయ్యే కాఫీ నేను రెడీ చేసి ఇస్తా. లవ్ యూ పిన్ని. నాకు కాఫీ. కావాల్సిన వాళ్ళు వచ్చి కాఫీ పెట్టుకోవచ్చు. రాదనడు. పిన్ని, సర్లే. చూడ్డానికి బొద్దుగా ఉన్న ఇవిడే మా రాధా వాళ్ళ మేనేజర్ రాశి. హాయ్ రాశి. యా కమిన్. సిట్. రాధా, నా దగ్గర బడ్జెట్ లేక మా ఫ్రెండ్ ఫ్లాట్ అద్దెకి తీసుకొని ఆఫీస్ పెట్టి ప్రాజెక్ట్ వర్క్ 3 monthsలో కంప్లీట్ చేస్తామని క్లయింట్కి చెప్పాం. అసలు కంప్లీట్ కాదు, కనీసం డెవలప్ కూడా చేయలేదు. అలా అంటావేంటి రాశి? మంది స్టార్టప్ కంపెనీయే కదా. అలానే వీళ్ళందరూ ఫ్రెషర్స్, కొంచెం టైం పడుతుంది. ఈ మాటలు నాకు చెప్పకు, వాళ్ళని సెలెక్ట్ చేసింది నువ్వే కదా. నీ టీంలో చూడు, హాసిని చూడు, ఎప్పుడు స్నాప్లోనే ఉంటుంది. ఏ హాయ్ గాయ్స్, ఇదిగో తనే రాశి చెప్పిన ఆ స్నాప్ పిచ్చిది హాసిని. దిస్ ఈస్ మై హెయిర్ స్టైల్ అండ్ దిస్ ఈస్ మై డ్రెస్ అండ్ దిస్ ఈస్ మై ఇయర్ రింగ్స్ అండ్ దిస్ ఈస్ మై ఆఫీస్. లవ్ యూ చీజ్. ఆ పల్లవిని చూడు, ఎప్పుడు రీల్స్ చూస్తూనే ఉంటుంది. రాశి చెప్పిన రీల్స్ పిచ్చిది పల్లవి. ఇంకా సంధ్యని చూడు, ఎప్పుడు వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుందే కానీ ఎప్పుడు స్కైప్లోనే ఉంటుంది. బేబీ, రాశి చెప్పిన స్కైప్లో సంధ్య. ఎప్పుడు స్కైప్లోనేనా? ఎదురెదురుగా కూర్చుని ఎప్పుడు మాట్లాడుకుందాం? రాధా, మన న్యూ ప్రాజెక్ట్ కోసం నీకు మెయిల్ పంపించాను, చెక్ చేసి నాకు అప్డేట్ ఇవ్వు. ఓకే రాశి. ఇదిగో వీళ్ళే రాశి చెప్పిన టీమ్మేట్స్. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? मैं अभी ऑफिस में आया. తన పేరు మెస్పా, హిందీ అమ్మాయి. ఏంటి మామ, మన హెచ్ఆర్ మాత్రం తగలెట్టేస్తుంది అందరినీ. అరే మామ, సోదా వర్క్ చేసుకోవచ్చు కదరా. మా వర్క్ మేము చేస్తాను కానీ వర్క్ చేసుకో. వీళ్ళ ఆఫీస్ వర్క్ కన్నా ఫ్రీ ఫైర్ లోనే ఎక్కువ ఉంటారు. గేమ్ లవర్స్. సరే మామ, వెళ్ళు మామ. మీరెక్కడ వాళ్ళరా బాబు? మామ పర్లేదా? చూద్దాం. చూడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్. हाँ, मैं अभी ऑफिस को आया हूँ. शाम में फोन करती हूँ. हाँ,
శుక్రియా. ఏంటి పూజిత లేట్ అయ్యావు, ఏమైంది? అయ్యో రామా, ఉదయాన్నే 5 గంటలకి లేచి తలస్నానం చేసి రెడీ అయి వచ్చేసరికి ఈ టైం అయింది. దీని తర్వాత తగులుకుందాం. క్యాజీ బోలోజీ. ఛీ, నీ అమ్మ హిందీ రాదు కదా, గెట్లయినా టెక్నాలజీ వాడదాం. హలో చాట్ జీపీటీ. Hi, I'm right here. నేను తెలుగులో చెప్పేది నువ్వు హిందీలో చెప్పగలవా? हाँ, बिल्कुल. నువ్వు చాలా బాగున్నావు. बहुत बढ़िया हुआ. బాబాయ్ గుంట నవ్వేస్తుంది, పడిపోయినట్టుంది. నీ డ్రెస్ చాలా బాగుంది. हाँ, मुझे कहना था कि तुम्हारा ड्रेस बहुत बढ़िया है. నీ స్మైల్ చాలా బాగుంది. मैं यही कह रही हूँ कि तुम्हारा हंसना बहुत अच्छा है. పడిపోయినట్టుంది. లవ్ యూ చాట్ జీపీటీ. चप्पल से मारे तो ऊपर तक जाएगा. ఇదేంటి చెప్పులు ఉప్పులు తప్ప ఏం అర్థం కావట్లేదు. ఈ హిందీ దానికంటే ఈ తెలుగుదే బెటరు. వద్దులే. గైస్, కొంచెం మీ పర్సనల్ వర్క్స్ పక్కన పెట్టి ప్రొఫెషనల్ వర్క్ స్టార్ట్ చేస్తారా? ఏంటి స్టార్ట్ చేసేది? ఏ కొడితే ఎక్స్ వస్తుంది, ఎక్స్ కొడితే వై వస్తుంది, ఏ దొక్కితే ఏ వస్తుందో తెలియట్లా, ఎంటర్ కొడితే ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లా. ఇప్పటికైనా కొత్త ల్యాప్టాప్లు కొనివ్వచ్చు కదా రాదా? ఏమండి రావు గారు, మీరు మీ ఫోన్ చూడకుండా ఎగ్జాంపుల్ స్పెల్లింగ్ చెప్పండి. ఎందుకులే, పాత ల్యాప్టాప్లో బాగా పనిచేస్తుంది కదండి. పాతయే బెస్ట్ కదా, పని చూడండి. ఇంతకి తనెవరు అనుకుంటున్నారా? రాళ్ళ తర్వాత నేను అన్నీ షేర్ చేసుకునే నా బెస్ట్ ఫ్రెండ్ శ్రావణి. హలో అన్న, ఏం చూస్తారు? ఒక మంచి షర్ట్ చూపించండి. మీకా? ఇంకా వేరే కలర్ ఏదన్నా? వేరే ఏదన్నా మీకు నచ్చిన కలర్ చూసుకోండి, దాన్ని బట్టి నేను చూసిస్తా. దిస్ వన్. ఇదా? నీకు నచ్చిన కలర్ చూస్తూ ఉండు, నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తా. ఇది ఓకేనా? ఓకే, దీని ప్రైస్ ఎంత? అన్న ఒకసారి ఇక్కడ రావా? అన్న ప్రైస్ అంటే చెప్పు. ఏయ్, ప్యాక్ చేయండి. ఓకే అన్న. నేను మళ్ళీ మాట్లాడతా. అన్నా ఎంత? 2000. 2000? నువ్వు ఇట్రా. ఏం చేస్తున్నావే? 300. Women. 1500. 350. 1500. 400. 1200. అన్నా ఎవ్రీ మంత్ మీ షాప్కి వస్తామన్నా, మాకు కూడా మీరు ఇవ్వకపోతే ఎలాగా? ఫైనల్గా 500. 1000 ఫైనల్. ఏయ్, వచ్చే, నీకు తెలియదు, వచ్చే. ఏంటి? ఇప్పుడు పిలుస్తాడు చూడు. 1 2 3. మేడం రండి. అది మన మ్యాజిక్. తీసుకోండి. థ్యాంక్ యూ. టేక్ దిస్. గోపాలం, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని తీసుకొస్తే నువ్వేంటి ఫోన్ చూసుకుంటూ? ఫోన్ పక్కన పెట్టు. చెప్పు రాదా. గోపాలం, నేను ఈరోజు పిన్ని ఇంటికి రమ్మంది గోపాలం. ఓకే, నేను తింటుంటాను, నువ్వు చెప్తూ ఉండు. సాస్. థ్యాంక్ యూ. ఓకే. మా మంచి బంగారం చెప్పిందల్లా వింటాడు. గోపాలం, బిల్ ఏం పే చేస్తా. బిల్లు కాదు రాదా, టిష్యూ కోసం వచ్చా. రాధా, నీకు ఆ విషయం చెప్పాలి. చెప్పు గోపాలం. యాక్చువల్లీ తిరుపతి వెళ్ళాలని ఉంది నాకు. ఏంటి సడన్ గా? ఏంలా, ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉంది. అండ్ పిన్ని రమ్మంది అన్నావుగా, సో ఈ లోపు తిరుపతిలో వచ్చేద్దామని. మరి అత్తయ్యకి చెప్పావా? లేదు, ఇప్పుడు చెప్తా.
అమౌంట్ ఏం అక్కర్లేదు పిన్ని. ఓకే, జాగ్రత్తగా వెళ్ళొస్తాను. సరే పిన్ని, ఉంటా. డన్. మరి వెళ్దామా?